హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పి సిబిటి 2 కి సంబంధించిన ఎగ్జామ్ డేట్ గురించి చాలామంది నన్ను కామెంట్స్లోనూ అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతున్నారన్నమాట. సో ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అన్న దాని గురించే మాట్లాడుకుందాం. మెయిన్లీ ఇదేంటిది ఎక్స్పెక్టెడ్, ఓకేనా? ఇది జస్ట్ నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే, ఓకే? అండ్ అలాగే గైడెన్స్, ఇప్పుడు మనం ఏ డైరెక్షన్లో ఆలోచించాలి, మన అప్రోచ్ ఎలా ఉండాలి అన్న దాని గురించి కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నా పేరు దేశం, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మనకి టెక్స్ట్ బుక్ నుంచి ఒక ఆఫర్ అయితే ఉందన్నమాట. సో ఇయర్లీ పాస్ ప్రో టెక్స్ట్ బుక్ నుంచి మనకి 351 రూపీస్కే మీకు ఇప్పుడైతే దొరుకుతుంది. కూపన్ కోడ్ ECKS కనుక వాడితే 29th to 31st ఈ డేట్స్లో మీకు ఈ కూపన్ కోడ్ వాడితే 351కే మీకు టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అయితే దొరుకుతుంది. 1 year వ్యాలిడిటీతో మీరు PYQs కానీ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ మార్క్స్ కానీ రాసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎవరైతే ఇంతకుముందు తీసుకోలేదో మార్క్స్ రాయడానికి మనకి 2-3 వెబ్సైట్స్ అయితే నేను ఎప్పుడు మీకు రికమెండ్ చేస్తాను అనమాట. సో అందులో మీరు ఒక ఆప్షన్ కింద టెక్స్ట్ బుక్ తీసుకోవాలి అనుకుంటే ఇది మంచి టైం అనమాట. కొంచెం తక్కువగా వస్తుంది కాబట్టి, నార్మల్గా 600 అలా ఉంటుంది కదా, సో తక్కువకి వస్తుంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి. తీసుకునే ఉద్దేశం ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఫ్రెండ్స్, మనకి కొత్తగా 2025 ALP నోటిఫికేషన్ అయితే రాబోతుంది కదా, దానిలో మనకి ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఇంతకు ముందు ఇచ్చారో ఆ ఏజ్ రిలాక్సేషన్ కోవిడ్ కోసం ఎక్స్ట్రా 3 years అయితే ఈసారి ఇవ్వలేదు కదా షార్ట్ నోటీస్లో. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి అన్నది కూడా కింద కామెంట్ చేయండి. దాని మీద నెక్స్ట్ వీడియో కావాలి అనుకుంటే ఏజ్ రిలాక్సేషన్ అని అయితే కింద కామెంట్ చేయండి, ALP ఏజ్ రిలాక్సేషన్ అని, దాని మీద కూడా వీడియో అయితే చేద్దాం. సో అండ్ మీ ఒపీనియన్ కూడా డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేయండి. ఇకపోతే మనం మెయిన్ మ్యాటర్లోకి వచ్చేస్తే మనకి ఆర్ఆర్బీ జేఈకి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే రీసెంట్గా షెడ్యూల్ అయితే ఇచ్చేసారనమాట. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది. సో దాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఇట్లా మనకి డేట్స్ చూడండి, 22nd April 2025న ఇచ్చారు. అంటే ఇది మనకి యాక్చువల్గా ఎప్పుడు జరగాలి, దీనికి ఫస్ట్ ఇనీషియల్గా ALP CBT 2తో పాటే దీనికి కూడా సేమ్ డేట్స్ ఇచ్చారు. మీకు ఇంతకుముందు గుర్తున్నట్టయితే తర్వాత దాన్ని మార్చడం జరిగింది, రెండిట్లో ఒకదాన్ని. సో ఇప్పుడు మనకి దాన్ని ఆ టైంలోనే రీషెడ్యూల్ చేస్తామని మెసేజ్ అయితే పెట్టారు కదా మనకి, నోటీస్ అయితే. సో తర్వాత ఇప్పుడు మనకి ఎగ్జామ్ డేట్ అయితే ఇచ్చేశారు. సో 24th April, ఓకే, CBT 2 JEEకి సంబంధించి డేట్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు అందరికీ ఉండే క్వశ్చన్, ALPకి సంబంధించి యాక్చువల్గా జరగాల్సింది, యాక్చువల్గా ఆ డేట్లో కూడా మీకు ఎగ్జామ్ సెంటర్కి కూడా అలౌ చేశారు కొంతమందిని. సో ఆ లెవెల్ వరకు వెళ్ళిందని అక్కడతో క్యాన్సిల్ చేసి టెక్నికల్ ఇష్యూస్ అంటూ రీషెడ్యూల్ చేస్తామని అయితే మనకి నోటీస్ అయితే ఇచ్చారు. బట్ ఎగ్జామ్ డేట్స్ షార్ట్లీ ఉంటాయని చెప్పారు కానీ ఎప్పుడు ఉంటాయి అన్నది చెప్పలేదు. అయితే చాలామంది అడిగే క్వశ్చన్, అసలు ఏప్రిల్లో ఉంటుందా, అందరూ అడిగే క్వశ్చన్ ఇది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఛానల్స్ కానీ ఇంటర్నెట్లో కానీ చూసుకున్నట్టయితే మేలో ఉంటుంది, ఏప్రిల్లో ఉండకపోవచ్చు అంటూనే ఎక్కువ మంది అయితే చెప్తున్నారనమాట. బట్ ఐ డోంట్ థింక్ ఏప్రిల్లో ఉండదు, మేలో ఉంటుంది. ఐ డోంట్ థింక్, ఎందుకంటే మీకు మేలో కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది, బట్ కానీ ఏప్రిల్లో ఉండదు అని కన్ఫామ్గా చెప్పే పాసిబిలిటీస్ లేవు. పాసిబిలిటీస్ లేనప్పుడు మనం ఖచ్చితంగా సీరియస్గా ఉండాలి. ఎందుకంటే మీకు మధ్యలో 1 month ఉంది కదా అనుకుని మీరు ప్రిపరేషన్ కనుక ఆపేస్తే అది మీకు చాలా లాస్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఒకటైతే కన్ఫర్మ్, మీకు మెయిన్లీ మనకి ఎగ్జామ్ చెప్పే ముందు కనీసం 10 days ప్రయర్ అయితే మ్యాక్సిమం మనకి నోటీస్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ లెక్కను చూసుకున్నా కూడా అరౌండ్ మనకి నెక్స్ట్ April 1st weekలో అయితే ఎగ్జామ్ ఉండే పాసిబిలిటీ కనబడట్లేదు. సో అరౌండ్ April 10th లోపు ఎగ్జామ్ ఉండకపోవచ్చు మోస్ట్లీ, ఓకేనా? సో April 10th తర్వాత నుంచి మాత్రం మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మీకు JEE కానీ పారామెడికల్ కానీ ఉన్నా కూడా ఎప్పుడన్నా మనకి 2 days దొరికితే కూడా వీళ్ళు పెట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ALPని యాక్చువల్గా వీళ్ళు ముందు కండక్ట్ చేద్దాం అనుకున్నారు కాబట్టి పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా. బట్ పాసిబిలిటీ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ప్రజెంట్ ఏ డైరెక్షన్లో ఆలోచించాలి. సో ప్రజెంట్ April 10th ఎగ్జామ్ అనుకుని ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. అంటే రివిజన్ కానీ మీరు ఎక్కడైతే మీ ప్లాన్స్లో ఉన్నారో మీ స్ట్రాటజీతో అక్కడి నుంచి కంటిన్యూ అయితే చేయండి. ఎగ్జామ్ డేట్ April 10th ఉంటుంది అనుకుని ప్రిపేర్ అవ్వండి. ఇంకా తర్వాత కనుక మీకు టైం దొరికింది అనుకో, వెల్ అండ్ గుడ్. మీకు ఇంకా టైం దొరుకుతున్నప్పుడు మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఫస్ట్ అయితే మీరు 10th ఉంటుంది అనుకుంటే మీకు సేఫ్ సైడ్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక 10 days ఎలాగో ముందు చెప్తారు కాబట్టి ఒక 2 days రూమ్ తీసుకుని ఆ టైంని మనం ఎగ్జామ్ అనుకుని ప్రిపేర్ అయ్యి ఉండడం వల్ల ఒకవేళ ముందు పెట్టినా వెనక పెట్టినా కూడా మనకు 2 వైపులా బెనిఫిటే.
ఒకవేళ ఏప్రిల్ 10th తర్వాత పెట్టారనుకోండి, మీకు ఇంకా ఎంత టైం అయితే దొరుకుతుందో దానిలో ఎక్స్ట్రాగా రివిజన్ కానీ కొత్త కాన్సెప్ట్స్ కానీ చూసుకోవచ్చు. బట్ మినిమం అయితే మీరు ప్రిపేర్ అయి ఉంటారు కదా, సో అది ఇంపార్టెంట్. అంతేగాని మేలో ఉంటుందేమో అట్లాగా అనుకుని ఇప్పుడు ప్రిపరేషన్ని వీక్ చేసుకోవద్దు, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది చెప్దామని మెయిన్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఏప్రిల్లో ఎగ్జామ్ ఉండడానికి 90% ఛాన్స్ అయితే ఉంది స్టిల్, ఓకేనా. ఏప్రిల్లో జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఏఎల్పి సిబిటి 2 మీకు మెయిన్గా జేఈ కంటే ముందు పెట్టాలన్నది వాళ్ళ మోటో కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మనకి 2-3 డేస్ దొరికినా కూడా ఛాన్స్ ఉంది. సో దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి. ఏ సెకండ్ అయినా నోటీస్ రావచ్చు. అండ్ మనం 10 days అనుకుంటున్నాం, ఎగ్జాక్ట్ 10 days కూడా ఇవ్వకుండా 8 days కూడా ఇవ్వచ్చు. మనం ఇంతకుముందు కూడా చూసాం అనమాట. ఓపెన్ అవ్వాల్సిన టైం కంటే సిటీ ఇంటిమేషన్ అవి ఒక్కొక్కసారి 1 రోజు 2 రోజులు లేట్గా కూడా ఓపెన్ అయినా కూడా కంటిన్యూ అయ్యింది కదా. సో అందుకని ప్రిపరేషన్కి ఎక్కువ ఎగ్జామ్ ఎప్పుడో ఉంటుందని మాత్రం అనుకోవద్దు, ఓకే. సో అది నేను ఇచ్చే సజెషన్. అండ్ అలాగే మన యాప్లో మెయిన్గా ఏఎల్పి సిబిటి 2 తీసుకున్న వాళ్ళకి అండ్ ఏఎల్పి సిబిటి 2 కాకుండా ఏఎల్పి ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి కూడా క్లాసెస్ అక్కడితో ఆపేయకుండా ఏం చేస్తున్నాం అంటే, మనకి చాలా చాప్టర్స్ని మనం పీడిఎఫ్ అన్నీ ప్రొవైడ్ చేసాం, ఎంసీక్యూస్ అన్నీ ప్రొవైడ్ చేసాం కదా. ఏదైతే ఫిజిక్స్ పార్ట్ అంటే మనకి మాస్, వెయిట్, డెన్సిటీ, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఇట్లా 2-3 చాప్టర్స్కి మనం పీడిఎఫ్ ఇవ్వలేదు కదా, దానికి సంబంధించి పీడిఎఫ్ కూడా ఈ టైం ఉంది కాబట్టి దానికి సంబంధించి పీడిఎఫ్ అండ్ తర్వాత ఇంకా డెప్త్గా క్లాసెస్ని మళ్ళీ డెప్త్గా ఒకసారి చెప్పి నేను మళ్ళీ అప్లోడ్ చేస్తానన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఈ టైప్లో పీడిఎఫ్స్ అయితే మిగతా టాపిక్స్ మీద కూడా ఇంక్లూడ్ చేసి నేను పోస్ట్ చేసేస్తాను మన దానిలో. సో ఇంకొంచెం బెటర్గా మీకు చదవడానికి హెల్ప్ అవుతుంది, ఓకే. సో ఆల్రెడీ వర్క్ అయితే చేస్తున్నాను, సో మీకు కనిపిస్తుంది కదా. సో ఇంకా ఇమేజెస్ అవి యాడ్ చేసి మనం క్లాసెస్ని ఇంకా బెటర్గా అర్థం చేసుకునే విధంగా మళ్ళీ దాని మీద రీపోస్ట్ చేస్తాను. సో ఇంకొంచెం మీకు టైం ఉంది కాబట్టి కాన్సెప్ట్ ఇంకా బ్రాడ్గా అర్థం చేసుకుని ఎక్కువ ప్రాక్టీస్ చేయొచ్చు. మెయిన్గా ఇదంతా ఎందుకు చేస్తున్నాం, ఏదో పెట్టేసి వదిలేసేయచ్చు, కానీ ఏంటి మెయిన్గా జాబ్ రాటాకి ఒక్కొక్క మార్క్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ టైంలో మీరు ఎక్స్ట్రాగా కొంత నేర్చుకున్నా మీకు ఉపయోగపడుతుంది అన్నది మన మెయిన్ మోటో అనమాట. సో ఖచ్చితంగా ఈ 10 daysలో మనం పెట్టే క్లాసెస్ అయితే యాప్లో తీసుకున్న వాళ్ళు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్స్ తీసుకున్నా, లేకపోతే ఏఎల్పి ఫుల్ కోర్స్ తీసుకున్నా, లేదు కాంబో ప్యాక్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా మీకు వస్తుంది కాబట్టి కంప్లీట్గా ఒకసారి టచ్లో అయితే ఉండండి. అలాగే కుదిరితే ఇవి కంప్లీట్ చేసేసిన తర్వాత మనం లైవ్లో కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఎవరికి సంబంధించి పర్సనల్గా నేను మీతో మాట్లాడతాను. వన్స్ అవి అయిపోయిన తర్వాత మీకు ఇంకేమన్నా సజెషన్స్ ఇవ్వగలిగితే నేను అక్కడి నుంచి సజెషన్స్ ఇవ్వటం కానీ, లేదు మనం ప్రాక్టీస్ ఇంకా ఎక్కువగా ఎంసీక్యూస్ అవన్నీ ప్రాక్టీస్ కూడా చేయటానికైతే ట్రై చేద్దాం. అదనమాట ప్రజెంట్ ప్లాన్ అయితే మనకి, ఓకేనా. సో ఎవరైతే ఇంతకుముందు క్లాసెస్ ఇస్తున్నారో వాళ్ళకి అయితే ప్లాన్ ఇది. ఇప్పుడు తీసుకోవాలి అనుకున్న వాళ్ళ గురించి మన దగ్గర, అంటే తెలియని వాళ్ళ గురించి మన దగ్గర రైల్వేకి సంబంధించి గ్రూప్ డి నుంచి ఎన్టీబీసీ లెవెల్ వరకు క్లాసెస్ అయితే దొరుకుతాయి అన్నమాట. పర్సనల్గా నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ అన్నది దొరుకుతుంది. ఎగ్జామ్స్ రాయడానికి మనం ఏ లెవెల్కి చదవాలో ఆ లెవెల్కి క్వాలిటీ కంటెంట్ అయితే దొరుకుతుంది. ఫిట్టర్ ట్రేడ్ కావచ్చు ఏఎల్పికి సంబంధించి, లేదా సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, మ్యాథ్స్ కానీ, అంటే గ్రూప్ డికి ఎన్టీబీసీకి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే గ్రూప్ డి ఫుల్ కోర్స్ కానీ కేవలం 299కే మీకు ఇండివిజువల్ కోర్సెస్ వస్తాయి. అదే మీరు గ్రూప్ డి ఫుల్ తీసుకోవాలంటే 899కే వస్తుంది. అలాగే ఇక్కడ మీరు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 699కే, టెక్నీషియన్ కోర్సు ఏఎల్పికి సంబంధించి సిబిటి 1, సిబిటి 2, పార్ట్ ఏ, సిబిఐటి 1199కి ఇలా ఫుల్ కోర్స్ మొత్తం అయితే దొరుకుతుంది అనమాట. కూపన్ కోడ్ SARAN కనుక వాడితే, ఓకే, SARAN వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. పర్టికులర్గా నేను ఆల్రెడీ ఇంతకుముందు ఏఎల్పి ఎగ్జామ్ని విత్ అరౌండ్ 90% స్కోర్తో క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కూడా నోటిఫికేషన్ రాబోతుంది అని కూడా మనకి ఇచ్చేసారు కదా. సో దానికి కూడా ఇప్పటి నుంచే మీకు ఉపయోగపడుద్ది. నోటిఫికేషన్ పడ్డాక చదవడం కాదు, ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే అవ్వండి. సో వాటికి సంబంధించిన క్లాసెస్ అయితే కింద డిస్క్రిప్షన్లో నేను ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఇస్తాను. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎందుకంటే బుక్ కన్నా కూడా చాలా తక్కువ ప్రైస్కి మీకు దొరుకుతుంది కాబట్టి ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ విత్ పీడిఎఫ్స్ ఇవన్నీ మీకు కనిపిస్తాయి. డెమోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. సో అదనమాట, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరు మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్లో క్లాసెస్ అయితే తీసుకోవచ్చు మీ నీడ్కి తగ్గట్టు, ఓకేనా. అండ్ ఏదైనా అప్డేట్స్ వస్తే కూడా రైల్వే నుంచి కానీ, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా కూడా అథెంటిక్వి మన ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఎవరైతే
అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నారో అథెంటిక్వి అంటే ఫేక్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి కదా బయట, దానికి అలా కాకుండా ఓన్లీ అథెంటిక్ ఉన్నవి మాత్రం అక్కడ పోస్ట్ చేస్తానమాట. సో దానిలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. ఫ్రీనే, మనీ ఏమి ఉండదు, డైరెక్ట్ నార్మల్గా జాయిన్ అయిపోవటమే. అలాగే పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శరణ్ తేజస్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఐడి అండ్ లింక్, అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి నా ఇన్స్టాగ్రామ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి మంచి మంచి అప్డేట్స్, క్లాసెస్, గైడెన్స్ అలాంటివన్నీ మీకు ఈ ఛానల్లో దొరుకుతాయి, ముఖ్యంగా రైల్వే రిలేటెడ్ మెయిన్గా. సో దానికోసం జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకున్నారనుకోండి, పెట్టిన వెంటనే వీడియో అనేది మీకు వచ్చేస్తుంది. సో అది మర్చిపోద్దు. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే వ్యూస్ అండ్ లైక్స్ ఎక్కువ ఉంటే నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది ఇటువంటి మంచి మంచి వీడియోస్ని ఇంకా ఎక్కువ తీసుకురావడానికి. అండ్ అలాగే మనకి ఏఎల్పికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ ఏదైతే 2025 షార్ట్ నోటీస్ వచ్చిందో దాని పూర్తి వివరాలు ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో నేను వీడియో ఇస్తాను, ఆ వీడియో మీద క్లిక్ చేసి చూడొచ్చు. అలాగే మనకి రీసెంట్గా 95,000 వరకు జాబ్స్ రావచ్చు అంటూ మనకి ఏదైతే 2025 క్యాలెండర్ గురించి అశ్విని వైష్ణవ్ గారు ఏం మాట్లాడారు దాని గురించి వీడియో అయితే చేశాం కదా, ఆ వీడియో కూడా ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను. సో ఆ 2 వీడియోస్ ఒకసారి చెక్ చేయండి తెలియని వాళ్ళు, ఓకేనా. అండ్ మీకు నేను ఏదైనా టాపిక్ మీద వీడియో చేయాలంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఆర్ వ్యూస్ కానీ కింద షేర్ చేస్తే డెఫినెట్గా దాని నుంచి మనం తెలుసుకుందాం. అండ్ రాబోయే నోటిఫికేషన్లో మనకి ఏజ్ రిలాక్సేషన్ కోసం ఎక్కువ మాట్లాడలేదు కదా, సో ఏదైతే 3 ఇయర్ ఏజ్ రిలాక్సేషన్ ఇంతకుముందు ఇచ్చారో దాని మీద మీ ఒపీనియన్ ఈసారి కూడా కంటిన్యూ చేయాలా ఏంటి అన్నది కింద అయితే కామెంట్ చేయండి, దాని గురించి కూడా నెక్స్ట్ మనం మాట్లాడదాం. సో ఈ వీడియో కింద గైస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.